హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీరందరికీ ఏంటంటే 4,000 రూపాయల నుండి మనకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు కూడా అయితే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే వీరికి మాత్రం ఫిబ్రవరి నెలలో పెన్షన్ అనేది రాదండి. ఏ కారణంగా రాదు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఫిబ్రవరి నెలలో మనకి ఏంటంటే 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే రాబోతున్నాయి. అయితే 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు 4,000 రూపాయల పెన్షన్ చూసుకున్నట్లయితే ఎవరైతే వృద్ధులు, సో మనకు వితంతులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం 4,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారండి. అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం 6,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే మనకు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో, డయాలసిస్ చేసుకునే వాళ్ళు, తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ 10,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే అందుతుంది. అలాగే మనకి ఏంటంటే మంచాల పైన ఎవరైతే పర్మనెంట్గా పంచం పైన ఉంటారో అలాంటి వాళ్ళందరికీ 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వము. అయితే మనకు ఫిబ్రవరి 1వ తేదీన వీరికి పెన్షన్ అయితే రాబోతుంది. వీరికి పెన్షన్ అనేది ఇచ్చే సమస్య అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరెవరికి పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వంలో పెన్షన్లు చాలామంది ఏంటంటే ఈ సదరం సర్టిఫికెట్లు, అనగా ఫేక్ సదరం సర్టిఫికెట్లు మనకు లంచాలు అనేది ఇచ్చి తీసుకొని చాలామంది అప్లై చేసుకొని పెన్షన్లు అయితే పొందుతున్నట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించారు. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని జల్లెడ పడమని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ పనిలో నిమిత్తం మనకేంటంటే సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సో ఎవరెవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరెవరు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నట్టుగా మనకు ఈ సర్వే అయితే చేస్తారు. ఎవరైతే ఈ సర్వేలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు పొందుతున్నట్టుగా గుర్తిస్తే కనుక అలాంటి వాళ్ళకు పర్మనెంట్గా టోటల్గా ఏదంటే మనకు వారికి పెన్షన్ సంబంధించి రద్దు చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇలా ఎవరైతే చేసి దొరుకుతారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఫిబ్రవరి నెలలో పెన్షన్ల పంపిణీ అనేది నిలిపివేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.